26/3/2021। मीठे बच्चे, शिव बाबा के इस रचे हुए रुद्र यज्ञ की तुम्हें बहुत बहुत संभाल करनी है। ये है बेहद का यज्ञ स्वराज्य पाने के लिए। మధురమైన పిల్లలారా, శివబాబా రచించినటువంటి ఈ రుద్ర యజ్ఞాన్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా సంభాళించాలి. ఇది అనంతమైన యజ్ఞము స్వరాజ్య పదవి పొందడం కోసం. శివబాబా రచించినటువంటి రుద్ర యజ్ఞాన్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా సంభాళించాలి. ఇది అనంతమైన యజ్ఞం స్వరాజ్య పదవి పొందడం కోసం. प्रश्न, इस रुद्र यज्ञ का रेस्पेक्ट किन बच्चों को रहता है? ఈ రుద్ర యజ్ఞ యొక్క గౌరవము ఏ పిల్లలకు ఉంటుంది? ఈ రుద్ర యజ్ఞం యొక్క గౌరవం ఏ పిల్లలకు ఉంటుంది? उत्तर, जो इसकी विशेषताओं को जानते हैं. ఎవరికైతే ఈ యజ్ఞం యొక్క విశేషత తెలుసో వాళ్ళకి దీనిపైన రెస్పెక్ట్ ఉంటుంది. మరి మనకు తెలుసు కదా ఈ రుద్ర యజ్ఞ యొక్క విలువ ఏంటి? तुम्हें पता है कि इस रुद्र यज्ञ से हम कौड़ी से हीरे जैसा बनते हैं. మీకు తెలుసు దీని విలువ ఏంటని. ఏంటది? ఈ రుద్రయజ్ఞం ద్వారా గుడిగవ్వ లాంటి వాళ్ళ మనం వజ్ర సమానంగా తయారవుతున్నాం. इसमें सारी पुरानी दुनिया స్వాహా అవుతాయి. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి? దీనిలో మొత్తం పాత ప్రపంచం స్వాహా అవుతుంది. इस पुराने शरीर को भी స్వాహా करना है. ఈ పాత శరీరాన్ని కూడా స్వాహా చెయ్యాలి ఈ యజ్ఞంలోని. कोई भी ऐसा बेकायदे कर्म ना हो जिससे यज्ञ में विघ्न पड़े. ఎలాంటి నియమ విరుద్ధమైన పని మనం చేయకూడదు, దాని ద్వారా యజ్ఞంలో విఘ్నం పడేలాగా. జబ్ ऐसा ध्यान रहे तभी రెస్పెక్ట్ रख सकते. అలాంటి గమనిక మనకి ఉన్నప్పుడే ఈ యజ్ఞం మీద గౌరవం అనేది పెట్టుకోగలము అని చెప్తున్నారు బాబా. గీత్, మాతా ఓ మాత తూ సబ్కి భాగ్య విధాత. మాతా ఓ మాత, నీవు అందరి భాగ్య విధాత. ఒకరు మనకి జన్మిచ్చే మాత అయ్యారు. తర్వాత మనం తెలుసుకున్నాము శివబాబా కూడా మనకు మాత కాబట్టి బ్రహ్మ ద్వారా మాత అయి జన్మ ఇచ్చారు. శివబాబాని పరిచయం చేయించడం వలన బ్రహ్మ ఒక మాత అయ్యారు కదా. శివబాబా తండ్రి అయితే గాడ్, ఫాదర్ అయితే ఫాదర్ని పరిచయం చేసినప్పుడు మనకి మదర్ అవుతారు కదా. బ్రహ్మ అలౌకిక, పారలౌకిక మదర్ కూడా అనుకోవచ్చు. మరి జగదంబ సరస్వతిని నియమించారు కార్య వ్యవహారాల కోసం ఈ యజ్ఞ మాతగా బ్రహ్మబాబా ఉన్నప్పుడు. మమ్మ మాతల్ని ముందుంచి ఆమెను బాబా లీడర్గా నియమించారు కాబట్టి జగదంబ అని టైటిల్ కూడా ఇచ్చారు మమ్మకు. కాబట్టి ఆమె ఒక మాత అయిపోయారు. ఓం శాంతి. बच्चों ने गीत सुना, पाठ विनर कदर बनाया है वो तो बेचारे माँ हैं. नाम सुनना है जगदम्बा, परंतु वो क्या करके गई इसको भी पता नहीं सिवाय तुम बच्चों के. పాట పాడుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఎవరు ఆ మాత అని. మీకు తప్ప ఎవరికి తెలియదు. జగదంబ హై తో జరూర్ బాప్ భీ. అయితే ఆ మాత జగదంబ అయితే మరి తప్పకుండా జగత్పిత కూడా ఉండాలి కదా. బచ్చియా బి హే और बच्चे भी. వాళ్ళిద్దరు ఉంటే పిల్లలు కూడా ఉండాలి కదా. పిల్లలు ఎవరు? जो जगदम्बा के पास जाते उनकी बुद्धि में ये समझ नहीं, सिर्फ మూర్తి పూజారి है. మూర్తిని పూజ చేస్తుంటారు కానీ ఆమె జగదంబ అయితే పిత ఎవరు, పిల్లలు ఎవరు ఇది ఆలోచించరు. దేవికి ఆగే జాకర్ భీక్ మాంగతే హై. ఆ మూర్తి ఎదురుగా వెళ్ళి భిక్ష అడగడం ఒకటి పని ఉంటుంది వాళ్ళకి. మా కోరికలు ఇది తీర్చండి అది తీర్చండి అని. अब ये राजस्व अश्वमेध अविनाशी रुद्रज्ञानी यज्ञ, इसका क्रिएटर है माता पिता तत्वम. तुम भी यज्ञ के क्रिएटर हो. राजस्व अश्वमेध अविनाशी रुद्र ज्ञान यज्ञ మీది.
దీని రచయిత క్రియేటర్ ఎవరు? మధుసూదన్ భాయ్. ఈ యజ్ఞం యొక్క క్రియేటర్ ఎవరు? మాతా పిత ఇద్దరు అయ్యరు. తత్తత్వం అంటే మీరు కూడా బాబా తర్వాత క్రియేటరే ఈ యజ్ఞానికి. तुम सब बच्चों को इस यज्ञ की बड़ी संभाल करनी, అందుకని మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ యజ్ఞాన్ని సంభాలించాలి. బాబా తర్వాత క్రియేటర్స్ కాబట్టి మీరు యజ్ఞ के लिए बहुत रिस्पेक्ट देना चाहिए. చాలా గౌరవం ఉండాలి యజ్ఞం పైన. యజ్ఞ की पूरी संभाल की जाती है. పూర్తి శ్రద్ధతో గౌరవంతో సంభాలించాలి యజ్ఞాన్ని. ये है हेड ऑफिस और भी ब्रांचेस है. మధుబన్ హెడ్ ఆఫీస్ ఈ యజ్ఞంకి. మిగిలినవన్నీ బ్రాంచెస్ కదా. మౌంట్ అబ్బులో हेड ऑफिस అది. मम्मा पापा और तुम बच्चे अपना भविष्य हीरे जैसा बना रहे हो इस यज्ञ के द्वारा. మమ్మా బాబా మరియు పిల్లలు గుడ్డిగా అలాంటి జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకుంటున్నాము ఈ యజ్ఞం ద్వారా. तो ऐसे यज्ञ की कितनी संभाल और इज्जत रखनी चाहिए, कितना लव होना चाहिए. వజ్ర సమానమైన విలువైన జీవితం తయారవుతుంది అంటే ఎంత జాగ్రత్త ఉండాలి యజ్ఞం పైన, ఎంత గౌరవం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. మన ద్వారా చెడ్డ పేరు రాకుండా ఈ యజ్ఞానికి. ఏ హమారి మమ్మ జగదంబ కా యజ్ఞ హై. ముఖ్యంగా జగదంబ మమ్మని ఈ యజ్ఞం కోసం నియమించారు బాబా. మమ్మా బాబా కా యజ్ఞ సో హమారా యజ్ఞ. శివబాబా పరంధామంలో ఉండేవారు కదా. ప్రజాపిత బ్రహ్మ, జగదంబ సరస్వతి, మమ్మ, వీరు ఇరువురు చేతుల బాధ్యతలు పెట్టేస్తారు బాబా. మమ్మ బాబా నడిపించే యజ్ఞం అంటే పిల్లలైన మంది కూడా ఇది బాధ్యత. यज्ञ की वृद्धि करनी होती है कि यज्ञ में आकर बहुत बच्चे अपने बाप से वर्षा ले वे, भल खुद नहीं ले सकते, खुद को फुर्सत नहीं, तो अच्छा औरों को निमंत्रण देना चाहिए. యజ్ఞం యొక్క వృద్ధి చేస్తూ ఉండాలి మనం. అప్పుడు ఏమవుతుంది, ఎంతోమంది మనలాగా బాబా నుండి వారసత్వం తీసుకుంటారు. ఒకవేళ స్వయం మనము వారసత్వం తీసుకోవటానికి టైం దొరకట్లేదు అంటే వేరే వాళ్ళకైనా ఆహ్వానించి వాళ్ళని తయారు చేయండి వారసులుగా. ఇది అసలైన మార్గం అని మీకు అర్థమైంది అంటే అనేక మందిని ప్రోత్సహించండి అని చెప్తున్నారు బాబా. इसका नाम ही है राजस्व अश्वमेध ज्ञान यज्ञ, जिससे स्वराज्य मिलता है. इस यज्ञ में पुराना शरीर को भी स्वाहा करना होता है, बाप का बन जाना है. ఈ యజ్ఞం పేరే ఏంటి పెట్టారు బాబా? రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞం. ఎందుకు రాజస్వ అన్నారు? స్వరాజ్య పదవి దొరుకుతుంది ఈ యజ్ఞం ద్వారా. పాత శరీరం కూడా ఇందులో స్వాహా చేస్తున్నాం మనం. అంటే ఏంటి? పాత శరీరం యొక్క భ్రాంతిని వదిలి బాబా పిల్లలుగా తయారైపోవడం. यज्ञ कोई मकान नहीं, ये है बेहद की बात, जिस यज्ञ में सारे विश्व स्वाहा हो. యజ్ఞము అంటే ఒక గదిలో ఉన్నది, ఒక ఇంటికి పరిమితమై ఉన్నది కాదు ఇది. అక్కడ మట్టితో ఇటుకలతో యజ్ఞకుండం పెడతారు కదా, అలాగ ఒక పరిమితమైన జాగాలో అగ్ని కనిపించే రూపంలో రచించి ఉన్న యజ్ఞం కాదు ఇది. అనంతమైన విషయం ఇది. యజ్ఞము అంటే ఏంటంటారు? ఏదైనా కర్తవ్యము ప్రారంభించి చివరి వరకు ఒకే దృఢ సంకల్పంతో జరిగే కార్యాన్ని యజ్ఞమని చెప్పొచ్చు మనం. బాబా మరి అలాగా ఈ కార్యాన్ని చేపట్టారు, మనందరినీ అలాగా నిలబెట్టారు కదా. అందుకు ఇది యజ్ఞము అని బాబా చెప్తూ ఉంటారు. మొత్తం విశ్వమే స్వాహ అయిపోయే అనంతమైన యజ్ఞం ఇది. आगे चल तुम देखना इस यज्ञ का कितना रिगार्ड रखते. यहाँ बहुतों को रिगार्ड नहीं है. ముందుకెళ్తూ ఈ యజ్ఞం పట్ల
ఇటువంటి యజ్ఞాలు బ్రాంచెస్ మీరు రచిస్తూ ఉండండి, తయారు చేయండి. ఒక్కరొచ్చి శ్రేష్టాచారిగా తయారైనా ఓహో సౌభాగ్యం, ఒకరొస్తున్నారు ఎందుకు నడపాలి అనుకోకండి. इतने लाखों मंदिर आदि है, वहाँ कोई श्रेष्ठाचारी नहीं बनते। यहाँ तो सिर्फ 3 पैर पृथ्वी के चाहिए। कोई आए तो एकदम जीवन सुधर जाए। कितनी इज्जत होनी चाहिए యజ్ఞ की. లక్షల మందిరాలు కట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఎవరు శ్రేష్టాచారిగా అయితే కావటం లేదు. జీవితాలు పరివర్తన అవ్వట్లేదు కదా! ఇక్కడైతే కేవలం 3 అడుగుల జాగాలో ఒకరొచ్చి కూర్చొని రోజు విన్నా కూడా జీవితమే మారిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి ఇలాంటి యజ్ఞం పట్ల ఎంత గౌరవం అనేది మీకు ఉండాలి. बाबा को बहुत लिखते, बाबा हम अपने घर में खोलें. अच्छा बच्चे, भले यज्ञ भूमि बनाओ, कोई ना कोई का భారీ మహిమ. బాబాకు చాలా మంది రాస్తారంట, మా ఇంటిలోని ఓపెన్ చేయమా ఈ సెంటరు, ఇంట్లో ఒక గది కేటాయించి. భలే మీకు జాగా ఉంటే యజ్ఞభూమి తయారు చేయండి, ఎవరొకరి కళ్యాణం జరుగుతుంది కదా అక్కడ. इस यज्ञ की बहुत भारी महिमा है. यज्ञ की भूमि है जहाँ बच्चे औरों का कल्याण करते रहते. ऐसे यज्ञ का बहुत मान चाहिए, परंतु ज्ञान पूरा ना होने के कारण इतना रिकॉर्ड नहीं है. ఈ యజ్ఞం యొక్క మహిమ చాలా ఉంది. యజ్ఞ భూమి కదా ఇది. సెంటర్ అంటే యజ్ఞ భూమి, హెడ్ క్వార్టర్ అంటే మహాయజ్ఞ భూమి. ఎక్కడైతే అక్కేలు కూర్చొని ఇతర ఆత్మల కళ్యాణం చేస్తూ ఉంటారో, యజ్ఞం కదా ఇది, చాలా విలువ ఉండాలి. కానీ పూర్తిగా జ్ఞానము అర్థం కాని కారణంగా ఈ యజ్ఞం యొక్క రికార్డ్ ఉండడం లేదు పిల్లలకు అని చెప్తున్నారు బాబా. यज्ञ में विघ्न डालने वाले बहुत है, ये शिव बाबा का यज्ञ है, तो माता पिता इकट्ठे है. అందుకే ఈ యజ్ఞం యొక్క విలువ తెలియని కారణంగా కొంతమంది విఘ్నాలు వేసేవారుగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇది శివ్ బాబా యొక్క యజ్ఞం కదా, మాతా పిత ఇద్దరు కంబైన్డ్గా ఉండి నడిపిస్తున్నారు ఈ యజ్ఞాన్ని. इन मम्मा बाबा से तो कुछ भी नहीं मिलता, बेहद के बाप से सब कुछ मिलता है, वो एक है. మమ్మా బాబా సేవా బాధ్యత ఇచ్చి బాబా నిలబెట్టారు. ఆ విధంగా మనం వాళ్ళని మమ్మా బాబా అని గౌరవిస్తున్నాం. కానీ అసలైన అనంతమైన తండ్రి అయితే శివ బాబా ఒక్కరే. అతని నుండే ప్రాప్తులన్నీ మనకి దొరికేది ఉంది. मम्मा बाबा कहा जाता है शरीरदारी को, निराकार को तो शरीर है नहीं. ఎందుకంటే మమ్మా బాబా శరీరధారీలు కదా, ప్రాప్తులు వాళ్ళు ఇవ్వలేరు. నిరాకారుడు అనంతమైన తండ్రి, అతనికైతే శరీరం లేదు. तो बाप कहते कि साकार का भी मुरीद मत बनो, మామేకం యాద్ కరో. మమ్మా బాబాని గౌరవించండి. యజ్ఞం పట్ల ఇంత త్యాగం చేశారు, తపస్సు చేశారు. బాబా యజ్ఞాన్ని వృద్ధి చేయడానికి ఎంత పాటుపడ్డారు. వాళ్ళ తన మన ధనాలు అర్పించారు. బ్రహ్మా బాబా కోట్ల ఆస్తి అర్పించారు కదా. గౌరవం ఉండాలి. కానీ సాకార శరీరధారుల వెనుక కూడా అంత పడిపోకండి. నిరాకారుడైన నన్నే మీరు జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు శివ బాబా. ఏ బాబావి ముజే యాద్ కరతే, ఎందుకంటే ఈ బ్రహ్మ బాబా కూడా నన్నే జ్ఞాపకం చేస్తారు అని చెప్తున్నారు శివ బాబా. चित्रों में दिखाते राम कृष्ण ब्रह्मा आदि सब उनको याद करते, ऐसे ही नहीं, वहां तो कोई याद करते नहीं. భక్తి మార్గం చిత్రాల్లో చూపిస్తారు ఏంటంటే రాముడు కూడా లింగాన్ని పూజ చేస్తాడు, కృష్ణుడు కూడా, బ్రహ్మ అందరూ కూడా అతన్ని జ్ఞాపకం చేస్తారు అని. కానీ దేవతలు అతన్ని జ్ఞాపకం చేయరు. దేవతలుగా ఉన్నప్పుడు అవసరం లేదు కదా. उनको प्रारब्ध मिल गई, उनको याद करने की क्या దరకార్. భగవంతుడిచ్చే ప్రారబ్ధం పూర్తిగా చేతిలో అనుభవిస్తున్నారు కదా, వచ్చేస్తుంది కదా వాళ్ళ చేతులు. ఇంకా భగవంతుని జ్ఞాపకం చేసుకునే అవసరాలు ఏముంటాయి వాళ్ళకి. हम पतित बने हैं, हमको ही पावन बनने के लिए याद करना है. ఇక్కడ ఈ ప్రపంచంలో పతితులైపోయి ఉండడం వల్ల మనమే ఎక్కువ అతన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. महिमा एक ही है, उनके सदके इनका मान है. तुमको कोई भी देहदारी ले
देहदारी को याद नहीं करना है. మహిమ అంతా ఒక శివబాబాదే. శివబాబా కారణముగా బ్రహ్మబాబాకు గౌరవం దొరికింది కదా. శివబాబా రాకపోతే బ్రహ్మబాబా ఎవరో ప్రపంచంలో ఏ మూల ఉండేవారో మనకేమీ తెలియదు. అందుకని మీరు ఈ దేహదారిని జ్ఞాపకం చేయకండి అని చెప్తున్నారు బాబా. देहदारी से उनका परिचय मिलता है लेकिन याद उनको करना है. बाबा भी देहदारी सब परिचय देते हैं, परंतु बहुत ऐसे भी बेसमझ बच्चे जो कहते हैं हम तो डायरेक्ट शिव बाबा की प्रेरणा से ज्ञान ले सकते. अगर ऐसा होता तो फिर इस रथ में उनको आने की क्या दरकार पड़ी. ऐसे भी है जो समझते साकार से हमारा क्या काम. బాబా చెప్తున్నారు దేహదారి ద్వారానే అంటే బ్రహ్మ ద్వారానే శివబాబా పరిచయం మనకి దొరుకుతుంది కదా. కానీ స్మృతి చేయటం జ్ఞాపకం చేయడం శివబాబాను జ్ఞాపకం చేయాలి. అలాగని ఈ దేహదారి యొక్క విలువ ఏమీ లేదు అనుకోకండి. చాలా మంది పిల్లలు అంటారంట మాకు డైరెక్ట్ శివబాబా ప్రేరణ ఇచ్చేస్తారు, జ్ఞానం అక్కడ నుండి దొరికేస్తుంది, మాకు ఈ రథంతో అవసరం ఏంటి బ్రహ్మతో అని. అలా కూడా అనుకోకూడదు. ఉం? అంతా తీసేసి కూడా ఉండకూడదు. బ్రహ్మను జ్ఞాపకం చేయొద్దన్నారు కదా బాబా అని. बाप कहते हैं मन मना भव उनको याद करो, परंतु త్రూ तो इनके कहते हैं ना నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్పే పదము కూడా శివబాబా బ్రహ్మ ద్వారానే చెప్పాలి కదా. బ్రహ్మ లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నా అనే మార్గం కూడా ఎక్కడి నుండి చూపించగలరు బాబా. फिर नंबरवार रिकॉर्ड रखना होता है. रिकॉर्ड वही रखेंगे जो नंबरवार गद्दी पर बैठने वाले होंगे. అందుకని శివ్ బాబా నెక్స్ట్ బ్రహ్మ బాబా నెక్స్ట్ జగదంబమ్మ, తర్వాత నిమిత్తమైన దాదీలు, ఇలా నంబర్ వారీగా మనం గౌరవము ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సత్యయుగంలో నంబర్ వారీగా గద్దీ పైన కూర్చుని అర్హులుగా ఉంటారో వాళ్ళకే అటువంటి గౌరవం ఉంచుకోవటం అనేది వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाबा मम्मा बाबा पहले बैठेंगे राजगद्दी पर, फिर उनको फॉलो करना है. बहुत प्रजा बनानी पड़े, पदवी बहुत ऊंची है. మమ్మ బాబా మొదట రాజగద్ది పైన కూర్చుంటారు కదా సత్యగంలో లక్ష్మీ నారాయణ వారి ఇరువురిని ఫాలో చేయాలి. చాలామంది ప్రజలను కూడా తయారు చేయాలి సత్యుగం కోసం. పదవి కూడా చాలా ఉన్నతమైంది ఉంది మనం శ్రమ పడితే. ఇక్కడ डरने की कोई बात नहीं. एरोप्लेन में कोई नए चढ़ते तो जैसे कि डरते, कोई तो देखो चंद्रमा के ऊपर जाते रहते. प्रैक्टिस की बात है ना, परंतु उनसे फायदा कुछ भी नहीं होना है, ये तुम जानते हो. वो समझते कि मून के ऊपर भी राजधानी बनाएंगे, परंतु ये कुछ भी होना नहीं. डाउनफॉल है ना, डाउनफॉल और रेस को भी बच्चे समझते. चित्र भी है, ये लक्ष्मी नारायण राज्य करते थे. భయపడే అవసరం ఏమీ లేదు అంటున్నారు బాబా. ఏదైనా మనము అభ్యాసం చేస్తే సాధించగలము. ఏరోప్లేన్లో కొత్తగా పైకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. చంద్రమండలానికి వెళ్ళిపోతున్నారే, అది ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంది కదా. కానీ అంత అభ్యాసం చేసి వాళ్ళు అంత ధైర్యంతో పైకి వెళ్ళగలుగుతున్న ప్రాప్తి ఏమీ లేదు అందులో. చంద్రమండలం పైన రాజధాని తయారు చేసేస్తాం అనుకుంటున్నారు కానీ అవేవి జరిగేది లేదు. దానికోసం ఏదైతే బుద్ధి పెడుతున్నారో తెలివి ఖర్చు పెడుతున్నారు అంతా డౌన్ఫాల్ అవ్వడం కోసమే. ఈ నాటకమే రైజ్ అండ్ ఫాల్, ఉత్థాన పతనం అన్నారు బాబా. చిత్రాలలో కూడా చూపించాం కదా లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉండేవారు అంటే ఎంత ఉన్నత అవస్థలో ఉండేవారు. आज तो देखो भारत कितना गरीब है, ये तो रियल बात है. इन्होंने तो खुद ही लिखा है, तो यहाँ सीढ़ी में दिखाना चाहिए. वहाँ हीरों के महल चमकते हैं, यहाँ फिर कौड़ियाँ दिखानी चाहिए. आके कौड़ियाँ चलती थी, गुरुद्वारा में कौड़ियाँ रखते थे. अब तो कोई पैसा भी नहीं रखते होंगे. ఈ రోజుల్లో భారతదేశం ఎంత బికారి అయిపోయింది, యథార్థ విషయాలు ఇవి. బాబా చెప్తున్నాను. మెట్ల వరుస చిత్రంలో ఇదంతా చూపించాం కదా, చూపించాలి కూడా.
మెట్ల చిత్రం ఉంది కదా కోర్స్ వినేటప్పుడు. ఆ వజ్ర వైడూర్యాల మహల్లు మెరుస్తూ ఉంటాయి చూడండి. ఎక్కడ సత్యగంలోని. ఇక్కడ గుడిగవ్వలు. ఈ మట్టి ఇటుకలతో కదా ఇల్లు. బాబా చెప్తున్నారు. గురుద్వారాలో కూడా గవ్వలు పెట్టేవారంట వెళ్ళి పూర్వం. बाबा చెప్తున్నారు ఇప్పుడు ఎవరు పైసలు కూడా పెట్టరేమో. सीढ़ी तो बहुत अच्छी, इसमें बहुत कुछ लिख सकते। मम्मा पापा के साथ बच्चों का भी चित्र हो और ऊपर में ఆత్మోం का झाड़ भी. మెట్ల వరుస చిత్రం చాలా బాగుంటుంది. చాలా విషయాలు రాయొచ్చు కూడా మీరు ఇందులో. మమ్మా బాబాతో పాటు పిల్లలు కూడా కొంతమంది ఉన్నట్టు కూడా బొమ్మలు ఉన్నాయి కదా మెట్ల వరుస చిత్రంలో సంగమయుగంలో. అలాగే చెట్టు కల్పవృక్షంలో కూడా కింద మమ్మా బాబా ఒక్కరే కాకుండా కొంతమంది పిల్లల్ని కూడా ఆ చిత్రంలో వేశారు. అలాగే పైన ఆత్మలన్నీ ఒక చెట్టులాగా ఎలా ఉన్నాయి, బీజము, కాండము, కొమ్మలు, అది కూడా చిత్రంలో చూపించడం జరిగింది. నయే నయే చిత్ర రెడీ ఓతే జాయింగే సంజానే మే బి సాజ్ హోగా. కొత్త కొత్త చిత్రాలు ఇలాంటివి తయారవుతుంటే ఎవరికైనా చెప్పటం కూడా ఈజీ అవుతుంది, చూపించి చెప్పడం. डाउनफॉल कैसे होते फिर राइज कैसे होते हैं, हम निराकारी दुनिया में जाकर फिर साकारी दुनिया में आते हैं, समझाने में बड़ा सहज है. ఎలా మనం ఉన్నత స్థితిలో వెళ్తుంటాం మళ్ళీ దిగిపోతుంటాం ఒకటి చిత్రాల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి మనం ఎలాగ నిరాకారి ప్రపంచానికి ఇప్పుడు వెళ్ళిపోతాము వినాశనం అయ్యాక, మళ్ళీ సాకార ప్రపంచంలో జన్మలు తీసుకోవడానికి ఇలా పైనుండి వస్తాము. ఇది కూడా చిత్రాల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పరంధామం మనం మూడు లోకాల చిత్రం చూడడం వల్లనే యోగంలో పరంధామానికి వెళ్ళడం మనకి బాగా అర్థమవుతుంది, విజువలైజ్ చేసుకోగలుగుతుంది. समझते नहीं है तो समझा जाता है, तकदीर में नहीं है, ड्रामा को साक्षी हो देखा जाता है. ఇంత సహజమైన చిత్రాలు, ఎంతో మంచి జ్ఞానం అయినా అర్థం కాకపోతే అదృష్టంలో లేదని అనుకోవాలి అన్నారు. సాక్షి అయిపోవాల్సి వస్తుంది. మన ప్రయత్నం మనం చేస్తాం అందరూ జ్ఞానం తెలుసుకుని ఉన్నత పదవిలో వెళ్ళాలని. बच्चों को यज्ञ की बहुत रेस्पेक्ट होनी चाहिए. यज्ञ का एक पैसा भी बिगर पूछे उठाना व माता पिता की छुट्टी बिगर किसको देना, ये महान पाप है. పిల్లలకు యజ్ఞం పైన చాలా గౌరవం ఉండాలి. యజ్ఞం నుండి ఒక పైసా అయినా కానీ బాబాను అడగకుండా, బాబా సలహా లేకుండా మనం తీయటం కానీ, బాబా సెలవు లేకుండా ఎవరికైనా ఇవ్వడం కానీ, ఇది కూడా మహాన్ పాపము అని చెప్తున్నారు బాబా. పైసా పైసా పైన ఇది యజ్ఞం యొక్క పైసలు కదా అని విలువ ఉండాలి అంటున్నారు బాబా. तुम तो बच्चे हो, कोई समय भी कोई भी चीज मिल सकते, जास्ती लेकर क्यों रखना चाहिए. మీరు బాబాకి పిల్లలు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా ఇంటి నుండి మీకు దొరుకుతుంది. ఎక్కువ దాచుకునే పని ఏంటి అంటే, బాబా దగ్గర 300 400 మంది పిల్లలు ఉండేవారు కదా, అందులో కొంతమంది తినే వస్తువులని, కొంతమంది చెప్పులని, బట్టలని ఎక్కువ ఎక్కువ దాచుకోవడం, అదొక సంస్కారం ఉంటుంది కొంతమందికి. అంటే ఇది సరిపోతుంది అన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా మంచిది దొరికిందంటే అది ఎక్స్ట్రా పడి ఉంటుంది. ఇది బాగుందని నచ్చిందంటే ఉంచుకోవటం అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఏది కావాలంటే అది బాబా ఇస్తుంటారు కదా, ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి లోపం ఎందుకు అంటే. सोचते पता नहीं ना मिले तो अंदर रखने से वो फिर दिल करती क्योंकि बेकायदे काम है ना. మళ్ళీ మనకి ఇలాంటివి దొరుకుతాయో దొరకవు మళ్ళీ అనేసి కొంతమంది దాచుకుంటారు. దాని వైపు మనసు వెళ్తూ ఉంటుంది. బాబా చెప్పకుండా, లేకపోతే నాకు అవసరానికి మించి నేను పెట్టుకున్నాను కదా అని మనసు తింటూ ఉంటుంది కదా అంటున్నాను. చీజ్తో తుమ్హి కభీ భీ మిల్ సక్తే, మీకు ఏది కావాలంటే అది ఎప్పుడైనా బాబా ఇంటి నుండి దొరుకుతుంది. ఎప్పుడైనా చాలా బాగుంది అనిపించినా అది అవసరం లేదన్నప్పుడు నాకైతే సంకల్పం ఏమొస్తుంది తెలుసా, ఏమో మనకు అవసరం లేనప్పుడు ఇంకా మంచిది దొరుకుతుందేమో, ఇంకా మంచి మోడల్స్ వస్తాయి, ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. అప్పుడు ఇప్పుడు అవసరం లేని ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని అలా. बाप ने कहा है अंतकाल अचानक कोई भी मर तो सकते, तो अंत समय जो पाप किए होंगे वो कीचड़ पट्टी सब सामने आएगी. इसलिए बाबा हमेशा समझाते अंदर में कोई दुविधा नहीं रहनी चाहिए. అంత్యకాలంలో అకస్మాత్తుగా చనిపోయారనుకోండి,
మన దగ్గర ఎక్కువ దాచిపెట్టుకుంటే ఏమవుతది? బుద్ధి ఎట్టు ఎళ్తది? బాబా మీద ఎళ్తదా వస్తువు? రేపు వాళ్ళ మీద ఎళ్తది. పాపాలు ఏవి చేసుంటారో ఆ చెత్త మాత్రం తప్పకుండా మన ఎదురుగా వస్తదంట. సాక్షాత్కారం రూపంలో టీవీలాగా. శరీరం వదిలే సమయంలో. అందుకే బాబా చెప్తున్నారు లోపల ఏది కూడా అంటే దిగమింగేలాగా మనల్ని బాధ పెట్టేలాంటి అలాంటి స్వభావాలు, అలాంటి కర్మలు మన ద్వారా జరగకూడదు. దాన్ని బాబా దువిధ అంటారు. అంటే మనసు ఇది చేయనా వద్దా? ఇది చేసేసాను. ఇలా మాట్లాడేసాను. ఇదేమవుతా అలాంటి మనకు అనిపించేలాంటి సంశయం కలిగించేలాంటి అలాంటి పనులేవి చేయకండి. దిల్ సాఫ్ హోగి తో అంత గడి కుచ్ భీ సామ్నే నహీ ఆయేగా. హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ఇది చేయకూడదంటే చేయకూడదు. ఇలా నడవకూడదంటే నడవకూడదు. ఇలా మాట్లాడకూడదు. ఇలా నేను బిహేవ్ చేయకూడదంటే చేయకూడదు. దిల్ సాఫ్. లోపల బయట కూడా నాకు తెలుసు ఇది. నేను అలాగే ఉంటున్నాను. దిల్ సాఫ్ అంటారు దాన్ని. హ్మ్. అలా ఉన్నామనుకోండి, శరీరం వదిలేటప్పుడు మన ఎదురుగా ఎటువంటి బాధపడే పని రాదు అంటున్నారు నాన్న. यज्ञ से तो सब कुछ मिलता रहता है। ढेर बच्चे जिनके पास पैसे ढेर है उनको कहते जब दरकार होके तब मंगा लेंगे। कहते बाबा कभी भी जरूरत हो तो हम बैठते हैं भल पवित्र नहीं रहते खान पान की भी परहेज नहीं रखते परंतु ये प्रण करते बाबा हमारे पास बहुत पैसे पड़े ऐसे ही गुम हो जाएंगे बीच में कोई खा जाएगा इसलिए जब चाहिए मंगा लेना। बाबा कहते हम भी क्या करेंगे मकान बनाना होता है तो आप ही आ जाता है। तो ढेर बच्चे बैठे अपने घर में तो ऐसे बच्चे भी ऊंच पद पा लेते प्रजा में भी कोई कम पद नहीं है। బాబా చెప్తున్నారు యజ్ఞం నుండి మీకు అన్నీ కూడా దొరుకుతుంది కదా ఎందుకు మీ మీ మనస్సుని ఇలాంటి పని చేయడం ఏమైనా దాచిపెట్టుకోవడం. బాబా చెప్తున్నారు చాలా మంది దగ్గర డబ్బు కూడా చాలా ఉంటుంది వాళ్ళ అవసరానికి మించి అంటున్నారు బాబా. అంటారంట బాబా ఎప్పుడు అవసరమైతే చెప్పండి అడగండి అని. బాబా యజ్ఞానికి ఏదైనా అవసరమైతే మేము ఉన్నాం కదా అని. కానీ పవిత్రంగా ఉండరంట. కొంతమంది రోజు క్లాస్‌కి కూడా రారు. కొంతమంది వస్తారు గానీ పవిత్రంగా ఉండరు. కొంతమంది ఆహార పానీయాలు పాటించరు. కానీ ఇదైతే ప్రతిజ్ఞ చేస్తారంట బాబా దగ్గర. మా దగ్గర చాలా డబ్బులున్నాయి బాబా. అలాగే మట్టిలో కలిసిపోవడం ఎందుకు? తప్పకుండా మీకు అవసరమైనప్పుడు అడగండి అని. బాబా చెప్తున్నారు నేను కూడా ఏం చేసుకోవాలి మీ డబ్బు తీసుకొని? భవనము కట్టాలి, బాబా ఇల్లులు తయారవ్వాలి అంటే, ఆ టైంకి పిల్లలు చాలా మంది ఉన్నారు కదా బాబా ఇంటిలో. అందరి సహయోగం అదే వస్తది. నేను ప్రత్యేకంగా ఎవరినైనా అడిగే అవసరం ఏంటి అంటున్నారు బాబా. గుర్తుపెట్టుకొని వాళ్ళన్నారు కదా అని. చాలా ఎగ్జాంపుల్స్ అలా చూసాను. అలా అంటారు. మనము అది గుర్తు చేసే టైంకి సేవ ఉంది అని ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్తారనమాట. అది బాబా రాయల్టీ తగ్గిపోద్ది కదా! నిమిత్త అక్కీల రాయల్టీ తగ్గిపోద్ది కదా! అందుకే బాబా అంటారు, ఇది జరుగుతుంది కార్యం అని బాబా అందరికీ తెలియచేసేస్తే, అందరి భాగ్యం తయారైపోతుంది. ఆ భవనము తయారైపోతది. గానీ బాబా ఎవరిని గుర్తుపెట్టుకొని అడిగే అవసరం ఏంటి? అయితే ఇలాంటి పిల్లలు గూడా ఉన్నత పదవిలో వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు అంటున్నారు బాబా. డబ్బు రూపంలో సంయోగం ఇస్తారు. నియమము ఆళ్ళయి ఫాలో అవ్వలేరు. వాళ్ళకి ఛాన్స్ ఉండదు. లేకపోతే వాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఎవరైనా గట్టిగా పట్టుకుంటే నడవచ్చు. కానీ అంత వాళ్ళు నడవలేకపోతున్నారు. కానీ ఈ రకంగా సహయోగం ఇచ్చి కూడా ఉన్నత పదవిలో వెళ్ళేవాళ్ళు ఉంటారు. ప్రజల్లో కూడా తక్కువ పదవేం కాదు. राजाओं से भी कई शाहूकार बहुत धनवान होते इसलिए अंदर कोई ऐसा ख्याल नहीं करना चाहिए। तुम्हारा अंजाम है बाबा आप जो खिलाएंगे फिर भी उस पर नहीं चलते तो दुर्गति हो जाती है। రాజులలో కూడా కొంతమంది ధనిక ప్రజలు ఉంటారంట. రాజుల కంటే కూడా ప్రజల్లో చాలా ధనవంతులు ఉంటూ ఉంటారు అంటున్నారు బాబా.
కాబట్టి బాబా అంటున్నారు, ఎప్పుడు మీకు ఆలోచన ఎక్స్ట్రా దాచుకోవాలని రాకూడదు. ఏదున్నా అది బాబా సేవలో 10 మందికి యూజ్. నాకేది అవసరమో ప్రస్తుతానికి అది నేను పెట్టుకుంటున్నాను అంతే. బాబా ఇచ్చిందే అది కూడా. బాబా ఏది తినిపిస్తే అది. ఏది ధరించమంటే అది. ఎక్కడ ఉండమంటే అక్కడ. నేను ఇక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి అది కూడా లేదు. ఎందుకంటే అలా నడవకపోతే దుర్గతి మీకే అంటున్నారు బాబా. బాప్ పాయే సద్గతి దేనే. అగర్ ఊంచ్ పద్ నహీ పాయేంగే తో దుర్గతి కేంగే నా. ఉన్నత పదవిలో వెళ్ళే అర్హత లేకపోతే దుర్గతిలో వెళ్ళినట్టే కదా అంటున్నారు బాబా. అలా నడవకపోతే మనం. वहां भी बहुत शाहूकार कोई कम पद कोई ऊंच पद वाले तो है ना बच्चों को శ్రీమత్ पर పురుషార్థ్ करना है. సత్యగంలో కూడా పదవులు చాలా తేడా ఉంటాయి. అందుకని శ్రీమతం మీద నడిచి పురుషార్థం చేయాలి మంచి పదవిలో వెళ్ళడానికి. अपनी मत पर चलने से अपने को धोखा देते हैं. మనకు నచ్చినట్టు మనం నడిచినట్లయితే మనకి మనమే మోసం చేసుకునే వాళ్ళు అవుతాము. బాబా ఇచ్చిన శ్రీమతాన్ని అర్థం చేసుకుని నడవాలి. ये शिव बाबा का रचा हुआ ज्ञान यज्ञ है. इसका नाम ही है राजेश्वर अश्वमेध अविनाशी रुद्र ज्ञान यज्ञ. शिव बाबा आकर स्वराज्य देते. किसकी तकदीर में नहीं है नाम वाला नहीं होना है तो मुख से अच्छे अच्छे पॉइंट्स नहीं निकलते हैं. किसको समझाते नहीं है तो कहेंगे नाम निकलने में अभी देरी है. जिस कारण समझाते समय मुख्य मुख्य पॉइंट्स भूल जाती हैं. शिव बाबा रचिंచిన జ్ఞాన యజ్ఞం ఇది. రాజేశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. శివబాబా వచ్చి ఈ యజ్ఞం ద్వారా స్వరాజ్యం అనేది మనకి ఇస్తున్నారు. ఎవరికైనా అదృష్టంలో లేకపోతే, పేరు ప్రసిద్ధి చెందేది లేకపోతే నోటి నుండి మంచి మంచి పాయింట్స్ చెప్పలేరు. ఎవరికైనా జ్ఞానం చెప్పలేకపోతున్నారు అంటే ఇంకా బాబా పేరు ప్రత్యక్షం కావడంలో ఆలస్యం ఉందో, ముఖ్య ముఖ్య పాయింట్స్ మర్చిపోతున్నారు చెప్పడంలో. కాబట్టి ఎప్పుడైనా జ్ఞానం చెప్పినప్పుడు ఇది కూడా చూసుకోవాలి. ముఖ్యమైన పాయింట్స్ మర్చిపోతే మళ్ళీ వెంటనే మనకు అనిపిస్తుంది తర్వాత, నేను ఈ పాయింట్ కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అని. అది నెక్స్ట్ టైంకి సెట్ అయిపోవాలి మన అలవాటు. అంటే కవర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే అలా చేసేయడం తర్వాత ఇది చెప్పుంటే బాగుండేది. ప్రతిసారి అది రిపీట్ అవ్వడం కాదు. ఒకసారి రెండోసారి అది అలా మనకి ఎక్స్పీరియన్స్ అయిందంటే నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ ముందే మనం ఇది ఇది టచ్ చేయాలి నేను అనేది ఐడియాలోకి వచ్చేయాలి ముందే. ये भी समझाना चाहिए ये स्वराज राजस्व अश्वमेध अविनाशी रुद्र ज्ञान यज्ञ है. स्वराज्य पाने के लिए बोर्ड पर भी लिख सकते हो. इस यज्ञ में पुरानी दुनिया सब स्वाहा हो जाती जिसके लिए ये महाभारत लड़ाई खड़ी हुई है. బోర్డు పైన ఇది కూడా రాయొచ్చు. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో అంతా ఇప్పుడు స్వాహ అయ్యేది ఉంది. అదే మహాభారత యుద్ధము జరుగుతుంది అని. వినాష్ కి పెళ్ళి స్వరాజ్య పద్ లేనా హో తో ఆక్కర్ లో. కాబట్టి అలాంటి మహాభారీ వినాశనం జరిగే లోపల స్వరాజ్య పదవి తీసుకోవాలంటే రండి అని కూడా రాయండి బోర్డు పైన. बोर्ड पर तो बहुत कुछ लिख सकते हैं. एम ऑब्जेक्ट भी आ जाए. नीचे लिखना चाहिए स्वराज्य पद मिलता है. जितना हो सके क्लियर लिखत होनी चाहिए जो कोई भी पढ़ने से समझ जाए. బోర్డు పైన చాలా విషయాలు రాయొచ్చు. మీరు లక్ష్యం కూడా చూపించవచ్చు. అంటే మనం బోర్డు పెట్టే ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. మనం ఏమేమి మ్యాటర్ సెట్ చేయొచ్చు అని. ఏరియా అంటే సైజుని బట్టి ఎన్ని విషయాలు రాయగలమో అలాగా మనుషులకి ఆకర్షణ కలిగేలా ఎంత వీలుంటే అంత క్లియర్గా రాయాలి మనం बोर्ड. बाबा डायरेक्शन देते कि ऐसे सब बोर्ड बनाओ, ये अक्षर जरूर लिखो, आगे चल इस यज्ञ का प्रभाव बहुत निकलेगा. ముందు ముందు చాలా మంచి ప్రభావం పడుతుంది ఈ యజ్ఞం నుండి అంటారు బాబా. ప్రపంచమంతా పేరు వ్యాపిస్తుంది. तूफान तो बहुत आएंगे कहते सच की नाव हिले डुले लेकिन डूबे नहीं. తుఫాన్లు చాలా వస్తాయి, అయినా సత్యత యొక్క నావ ఊగుతుంది కానీ మునిగిపోతుంది.
क्षीर सागर तरफ जाना है तो विषय सागर तरफ दिल नहीं रहनी चाहिए। जो ज्ञान नहीं लेते उनके पिछाड़ी पड़कर अपना टाइम वेस्ट नहीं करना चाहिए। समझानी तो बहुत बहुत सहज है। క్షీరసాగరం వైపు వెళ్ళాలి అంటే సత్యయుగం వైపు ఈ విషయసాగరం కలియుగం వైపు ప్రీతి ఉండకూడదు మీకు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం అర్థం కాని వాళ్ళతో టైం వేస్ట్ కూడా చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. तुम ही पूज्य देवी देवता थे, अब पुजारी बने हो। फिर बाप कहते मामी कम याद करो तो खाद निकल जाएगी, तुम्हारे पाप भस्म हो जाएंगे और कोई उपाय नहीं। यही सच्चा सच्चा उपाय, परंतु योग में रहते नहीं, देहाभिमान बहुत है. మీరే పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు, పూజారిగా అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నా నన్నే జ్ఞాపకం చేసుకుంటేనే మీ తుప్పు తొలగుతుంది, పాపాలు భస్మమవుతాయి. ఇంకో ఉపాయం లేదు, ఇదే సత్యమైన ఉపాయము. పరంతు యోగ में रहते नहीं, దేహాభిమాన్ పోతే. కానీ యోగంలో ఉండట్లేదు పిల్లలు. దానికి కారణం దేహాభిమానం చాలా వచ్చేస్తుంది. देहाभिमान जब मिटे तब योग में रह सकते, फिर कर्मातीत अवस्था हो. దేహాభిమానం తొలగినప్పుడే యోగం కుదురుతుంది మనకి. కర్మాతీత అవస్థ కూడా వస్తూ ఉంటది రోజు రోజుకి. పిచాడి में कोई भी चीज याद नहीं आनी चाहिए. కర్మాతీత అవస్థ వస్తే ఎలా ఉంటది, ఆఖరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు ఏ వ్యక్తి. कोई कोई बच्चों का कोई चीज में इतना मोह पड़ जाता है जो बात मत पूछो, शिव बाबा को कभी याद नहीं करते. కొంతమందికి కొన్ని వస్తువులపైన మోహం అనేది, లోభం అనేది ఏర్పడిపోతే దాని మీదే బుద్ధి ఉంటది, ఆ వ్యక్తుల మీద, ఉమ్, ఆ వస్తువు పైన. శివ బాబా గారు ఎప్పుడు గుర్తురారు కూడా వాళ్ళకి రోజు మొత్తంలోని. ऐसे बाप को पर्प जले याद करना है, खास याद करना है. कहा जाता है हाथ करड़े दिल अरड़े, ऐसे बहुत मुश्किल किसको याद रहता है, चलन से ही पता पड़ जाता है. ఇలాంటి బాబాను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని గుర్తు తెచ్చుకొని మీరు జ్ఞాపకం చేయాలి. చేతులతో పని చేస్తూ కూడా బుద్ధి బాబా స్మృతుల్లో పెట్టాలి. కానీ చాలా కష్టంగానే ఇది ఫాలో అవుతున్నారు కొంతమంది అన్నాడు బాబా. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది వాళ్ళకి రోజంతా యోగం ఉండట్లేదు, పని పాటలు చేసేటప్పుడు బాబా స్మృతి ఉండట్లేదు అని. यज्ञ का रिगार्ड नहीं रहता, इस यज्ञ की बड़ी संभाल रखनी चाहिए. संभाल की गोया बाबा को खुश किया, हर बात में संभाल चाहिए. ఈ యజ్ఞాన్ని చాలా జాగ్రత్తగా సంభాలిస్తే బాబా మన ద్వారా సంతోషపడతారు. యజ్ఞానికి మన ద్వారా, యజ్ఞంలో ఎలాంటి పొరపాట్లు నష్టము జరగకూడదు. ప్రతి విషయంలో జాగ్రత్త పెట్టుకొని నడవాలి. गरीबों की पाई पाई इस यज्ञ में आती है, जिससे वो पदम पति बनते. माताएं जिनके पास कुछ भी नहीं, 1-2 रुपया 8 आना यज्ञ में देती, वो पदम पति बन जाते, क्योंकि बड़ी भावना से खुशी से लाती है. పేదల యొక్క పైసా ఈ యజ్ఞంలోకి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. పద్మాపతి అవుతున్నారు మాతలు. 1-2 రూపాయలు 8 అనాలు యజ్ఞంలో ఇచ్చి పద్మాపతులు అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భావన, భావన పెట్టి ఇస్తారు కదా, చాలా సంతోషంతో తెస్తారు, ఎంతో తపనతోని. बाप कहते हैं, मैं हूं ही गरीब निवास, तुम बच्चों के लिए आया हूँ. कोई 8 आना ले आते बाबा, मकान में 1 ईंट लगा दो, कभी 2 मुट्ठी अनाज भी ले आते, उनका तो बहुत हो जाता है. कना कना मुहर बराबर हो जाता है. పేదల పెన్నిది కదా బాబా. కొంతమంది 8 అనాలు తెచ్చేవారట బాబా టైంలోనే. ఒక ఇటుకేసి అండి బాబా మా మా పేరునని. అలాగే డబ్బు లేదు, అంతే ఉంది అంతే. అలా కానీ భావన అంతా మాది కలవాలి అని. కొంతమంది 2 పిడికిలు బియ్యము గోధుమలో తెచ్చిచ్చేవారు బాబాకు. అది కూడా చాలా అయిపోతుంది కదా, ఒక్కొక్క గింజ ఒక నాణెం అయిపోద్ది అనుకోండి. వాళ్ళకి ఎన్ని గింజలు ఇచ్చారు అన్ని నాణ్యాలు వచ్చేస్తాయి సత్తిగల్లో. ऐसे थोड़ी कि तुमको गरीबों को बैठ दान देना है, गरीबों को तो वो लोग दान देते हैं. మీరేం పేదలకి దాన ధర్మాలు చేయకండి. చాలా మంది భోజనాలు పెడతాం మేము, పేదలకి దాన ధర్మాలు చేస్తాం. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మీకున్నదేదో బాబా సేవలో పెట్టుకుంటే సత్యగానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ऐसे तो दुनिया में ढेर गरीब है, सब आकर यहाँ बैठ जाए तो माता ही खराब कर दे.
పేదలకి దానం ఇవ్వడం, ఇక్కడ కూర్చోపెట్టుకోవడం బాబా చేస్తే మన తల్లే పాడైపోద్దేమో. ఇంకా సంస్కారాలు మార్చడం బాబా పని గాని, డబ్బులు దానం చేస్తూ భోజనాలు పెడుతూ కూర్చోవడం కాదు. ऐसे तो बहुत कहते हैं हम यज्ञ में समर्पण हो परंतु సంభాల్ కర్ లేనా అవుతాయి. చాలా మంది అంటారు మేము సరెండర్ అయిపోతాం మమ్మల్ని తీసుకోరా అని. కానీ జాగ్రత్తగా మనుషుల నాడి చూసి తీసుకోవాల్సి ఉంటదండి. ఎందుకంటే యజ్ఞంలో చాలా విషయాలు ఉంటాయన్నమాట. జాగ్రత్త పెట్టుకోవాల్సిన విషయాలు. అలా నడవగలరా లేదా వాళ్ళవి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ऐसा ना हो यज्ञ में आकर उदम मचावे. యజ్ఞంలో మళ్ళీ వాళ్ళు వాళ్ళ కారణంగా విఘ్నాలు పెరిగేలాగా ఉండకూడదు. యజ్ఞ में तो बहुत पुण्यात्मा बनना चाहिए. बड़ी संभाल करनी चाहिए. యజ్ఞంలో మనం వచ్చామంటే పుణ్యాత్మ అవ్వాలి కానీ పాపాలు మన మీద పెరగకూడదు. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. రికార్డ్ అయినా चाहिए यज्ञ के लिए. ఈ యజ్ఞం కోసం రికార్డ్ ఉండాలి. जिस ईश्वरीय यज्ञ से हम अपना शरीर निर्वाह करते यज्ञ का पैसा किसको देना बड़ा पाप है. ఈశ్వరీయ యజ్ఞం నుండి శరీర నిర్వహణ చేసుకుంటున్నాం కాబట్టి మనం తినే భోజనం బాబా ఇంటి నుండి తింటున్నామంటే ఈ యజ్ఞం యొక్క ధనం ఎవరికి ఇవ్వడము, మనకి నచ్చిన వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేయడం బాబా యజ్ఞం నుండి, ఇవన్నీ మహా పాపం. బాబా డబ్బులు కదా, ఇది దేనికి ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు అది కూడా మనకి తెలివితేటలు ఉండాలి అన్నమాట. यज्ञ ये पैसे ही उनके लिए जो कौड़ी से हीरे जैसे बनते ईश्वरीय सर्विस में, बाकी गरीबों आदि को देना ये दान पुण्य तो जन्म जन्मांतर करते आए, उतरते उतरते पापात्मा ही बनते गए. ఈ యజ్ఞం యొక్క డబ్బులు తీసుకొని పేదలకి దాన ధర్మాలు చేస్తే, ఎక్కడైనా మన సంస్థ సేవ చేస్తున్నాము అంటే సంస్థకి పేరు పెరగడం కోసం చేయడం అది వేరు. సంస్థ పట్ల బాబా పట్ల అందరినీ తేవడం. అంతేకాని ఊరికే డబ్బులు మనం అవసరం ఉన్న చోట అవసరం లేని చోట పేదలకు దాన ధర్మాలు చేసుకుంటూ అలా కూర్చోకండి అన్న. బాబా యజ్ఞం కదా మీదైనా మీరు బాబా యజ్ఞవత్సలు అయిపోయారు కాబట్టి మీ దగ్గర ఉన్న ధనము కూడా బాబాదే కదా. జన్మ జన్మలో ఆ దాన ధర్మాలు చేశారు, పాపాత్మే అయిపోయారు, మీరు దిగిపోతూ అంటున్నారు బాబా. तुम बच्चे सबको बाप का परिचय देने के लिए छोटे छोटे गांव में भी प्रदर्शनी करते रहो. एक गरीब भी निकल आए तो वो भी अच्छा है, इसमें कोई खर्चा तो है नहीं. పేదల సేవ అంటే మీరు ఇలా చేయొచ్చు. పల్లెల్లో కూడా ప్రదర్శనలు పెట్టండి. ఒక్క పేదవాళ్ళైనా వచ్చి జీవితాన్ని తయారు చేసుకుంటే ఇది మీరు సేవ చేస్తారు. దీనికి ఖర్చుతో పని లేదు. लक्ष्मी नारायण ने राजा ही पाई, क्या खर्चा किया, कुछ भी नहीं. विश्व की बादशाही पाने के लिए खर्चा तो कुछ भी नहीं किया. విశ్వ రాజ్యాధికారం పొందడానికి ఏం ఖర్చు పెట్టలేదే లక్ష్మీనారాయణ. ఇక్కడ ఒక మినిస్టర్ అవ్వాలంటే ఎంత ఖర్చు పెడతారు, దాంతో పోల్చుకుంటే మమ్మ ఏం తెచ్చారు యజ్ఞాన్ని. అయినా ఆమె లక్ష్మి అయ్యారు కదా. वो लोग आपस में कितना लड़ते, बारूद आदि पर कितना खर्च. ఆ రాజ్యం కోసం బాంబులని मिसाइल्स అని ఎంత ఖర్చు పెడతారు. यह तो खर्चे की कोई बात ही नहीं. बिगर कोड़ी खर्चा सेकंड में विश्व की बादशाही లో కోటి గవ్వ కూడా ఖర్చు లేకుండా సెకండ్ లో విశ్వ రాజ్యాధికారం తీసుకోవచ్చు. ఇక్కడ अल्लाह को याद करो, बे बादशाही है. बाप कहते जितना हो सके सच्चे दिल से सच्चे साहब को राजी करो तो सचखंड के मालिक बनेंगे. झूठ यहाँ नहीं चलेगी. याद करना है, ऐसा नहीं कि हम तो बच्चे याद करने में बड़ी मेहनत है, कोई विकर्म किया तो बड़े घोटाले में आ जाएंगे. తండ్రిని జ్ఞాపకం చేస్తే రాజ్యం అదే వచ్చేస్తుంది. ఇక్కడ అసత్యం పనికి రాదు. బాబా యోగంలో కూర్చున్నామంటే జ్ఞాపకం చెయ్యాలి. నేను చేస్తున్నానా లేదా ఎవరికి తెలుస్తుంది, కూర్చుంటే చాలే అనుకోకండి, జ్ఞాపకం చెయ్యాలి. బాబా పిల్లలమే కదా, బాబా ఇంట్లోనే ఉంటున్నాం, బాబా పిల్లలమే, ఇంకా వేరే జ్ఞాపకం అలా కాదు. బాబా స్మృతి చేయడంలో చాలా శ్రమ ఉంది, అది లోపల నుండి అటెన్షన్ పెట్టి స్మృతి చెయ్యాలి. ఏదైనా వికర్మ చేశారో నష్టంలోకి తెచ్చేస్తుంది అది మిమ్మల్ని అంటున్నాను. బుద్ధి టెహరేగి నీ బాబాతో అనుభవి, బుద్ధి నిలబడదు కూడా వాళ్ళది ఏదైనా తప్పులు చేస్తే. బాబా అనుభవి కదా, బ్రహ్మ బాబా, శివ బాబా. బాబా బతాతరేది, అందుకే అనుభవంతో చెప్తూ ఉంటారు బాబా. కై బచ్చే అప్నే కో మియా మిట్టు సమజ్తే పరంతు బాబా కైతే బహుత్ మెహనత్ హై, మాయ బహుత్ విఘ్న డాల్తే హై. కొంతమంది పిల్లలు తమను తాము మియా మిట్టుగా అనుకుంటారు. అంటే
నాకంతా తెలుసు. నేను బానే ఉన్నాను. నాదేం తప్పులు లేవు అని. కానీ బాబా చెప్పిన చాలా శ్రమతో కూడిన మార్గము. అటెన్షన్‌తో నడవాల్సిన మార్గము. నాలో లోపాలు ఉన్నాయి, తొలగించుకోవాలి అని ఒప్పుకోవాలి. వాటిని సరిచేసుకోవాలి. మాయ చాలా విఘ్నం వేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకని గమనిక పెట్టుకోండి. अच्छा मीठे मीठे सिखे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, अपने इस रुद्र यज्ञ का बहुत बहुत रिस्पेक्ट रखना है। తమ యొక్క ఈ రుద్ర యజ్ఞం పైన చాలా చాలా గౌరవం ఉంచుకోవాలి. यज्ञ का वातावरण बहुत शुद्ध पावरफुल बनाने में सहयोगी बनना है. యజ్ఞం యొక్క వాతావరణము చాలా శుద్ధముగా పవర్ఫుల్గా తయారు చేయడంలో, యజ్ఞం యొక్క వాతావరణము చాలా శుద్ధముగా శక్తిశాలిగా తయారు చేయడంలో సహయోగిగా తయారవ్వాలి. అందుకే ఎవరి వలనైనా యజ్ఞంలో వాతావరణం పాడవుతుంది అనిపిస్తే వాళ్ళని అవాయిడ్ చేస్తాం. బాబా యజ్ఞం యొక్క నియమం ఇది. ఎవరి వలన యజ్ఞంలో విఘ్నం పడుతుంది, అపవిత్ర వాతావరణం స్ప్రెడ్ అయ్యేలాగా నడుస్తున్నారు అంటే వాళ్ళని ఇక్కడ నుండి తీసేయటం అనేది జరుగుతుంది. యజ్ఞం యొక్క వాతావరణం చాలా శుద్ధముగా పవర్ఫుల్గా తయారు చేయడంలో సహయోగిగా తయారవ్వాలి. ఇస్కి ప్యార్ సే సంభాల్ కర్ని, ఈ యజ్ఞాన్ని ప్రేమతో సంభాలించాలి. సెకండ్ పాయింట్, అప్నే పాస్ కుచ్ భీ చిపాకర్ నహీ రఖనా హై. తమ దగ్గర ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. దిల్ సాఫ్ తో మురాద్ హాసిల్. హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే మనకేం కావాలో ప్రాప్తులు అవే మన ఎదురుగా హాజరవుతాయి. इस यज्ञ की कोड़ी कोड़ी अमूल्य है, इसलिए एक कोड़ी भी व्यर्थ नहीं गंवानी है. ఈ యజ్ఞం యొక్క ఒక్కొక్క పైసా అమూల్యమైనది, అందువలన ఏ ఒక్క పైసా కూడా వ్యర్థం చేయకూడదు. इसकी वृद्धि में सहयोग देना है. ఈ యజ్ఞం వృద్ధి చెందడంలో సహయోగం ఇవ్వాలి మనము. वरदान, कारण को निवारण में परिवर्तन कर सदा आगे बढ़ने वाले समर्थी स्वरूप भव. కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసుకుంటూ సదా ముందుకు నడిచేటటువంటి సమర్థి స్వరూపముగా కండి. కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసుకుంటూ సదా ముందుకు నడిచేటటువంటి సమర్థి స్వరూపముగా కండి. ज्ञान मार्ग में जितना आगे बढ़ेंगे उतना माया भिन्न भिन्न रूप से परीक्षा लेनी आएगी. జ్ఞాన మార్గంలో ఎంత ముందుకు వెళ్తామో అంత మాయ రకరకాల రూపాల్లో పరీక్ష పెట్టడానికి వస్తుంది మన ఎదురుగా. क्योंकि ये परीक्षा ही आगे बढ़ाने का साधन है, ना कि गिराने का. ఎందుకు పరీక్షలు వస్తాయంటే ఈ పరీక్షలే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాధనం అవుతాయి, కానీ ఇవి మనల్ని కింద పడేయవు. लेकिन निवारण के बजाय कारण सोचते तो समय और शक्ति व्यर्थ जाती है. కానీ మనము ఈ నాకే ఎందుకు ఈ పరీక్షలు వస్తున్నాయి అని మనము నివారణకు బదులు కారణమే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుంది, సమయము శక్తి मंदी व्यर्थమైపోతుంది. कारण के बजाय निवारण सोचो और एक बाप की याद की लगन में मगन रहो तो समर्थि स्वरूप बन నిర్విఘ్న हो जाएंगे. కారణానికి బదులు నివారణ కోసం ఆలోచించండి, మరియు ఒక బాబా స్మృతి యొక్క లగ్నంలో నిమగ్నమై ఉన్నట్లయితే సమర్థి స్వరూపంగా తారే నిర్విఘ్నంగా తారైపోతారు. ఏ కారణమే కానీ బాబా స్మృతి యొక్క లగన్లో తపనలో నిమగ్నమై కూర్చుంటే మనం బాబా స్మృతిలో కారణాలన్నీ కూడా నివారణ
అయిపోతాయి. పరీక్షలన్నీ కూడా పాస్ అయిపోతాం. సమస్యలన్నీ సమాధానంగా అయిపోతాయి. स्लोगन, महादानी वो है जो अपनी दृष्टि वृत्ति और स्मृति की शक्ति से శాంతి का అనుభవ कराते. ఎవరైతే తమ దృష్టి వృత్తి మరియు స్మృతి యొక్క శక్తి ద్వారా శాంతి యొక్క అనుభవం చేయిస్తారో వారే మహాదానీలు. ఎవరైతే తమ దృష్టి వృత్తి మరియు స్మృతి యొక్క శక్తి ద్వారా శాంతి యొక్క అనుభవం చేయిస్తారో వారే మహాదానీలు. जो अपनी दृष्टि वृत्ति और स्मृति की शक्ति से शांति का अनुभव कराते वही महादानी है. ఈరోజు బాబా ముఖ్యంగా యజ్ఞం యొక్క మహత్వం చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా సంభాళించాలి. స్వరాజ్య పదవి ఇస్తుంది యజ్ఞం మనకి. గుడ్డిగవ్వ లాంటి జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తుంది. పాత ప్రపంచం అంతా దీనిలో స్వాహ అయిపోయి ఈ యజ్ఞ కుండం నుండి స్వర్గం అనే ప్రాప్తి మనకు వస్తుంది. ఉం? పాత ప్రపంచం స్వాహ అయిపోతే ఇంకొచ్చేది ఏంటి? స్వర్గం కదా, కొత్త ప్రపంచం. ఇన్ని ప్రాప్తులు ఉన్నాయి కాబట్టి ఈ యజ్ఞంలో ఎలాంటి నియమ విరుద్ధమైన పనులు చేసి యజ్ఞానికి చెడ్డ పేరు తేయకూడదు, విఘ్నాలు వేయకూడదు. అప్పుడే మనకి యజ్ఞం మీద గౌరవము ఉంది అని చూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ యజ్ఞంలో ఇంకా లోభమోహాలు కూడా ఉండకూడదు. ఆఖరిలో ఒక బాబాయే జ్ఞాపకం రావాలి. ఏదైనా వస్తువు పైన ఆకర్షణ వెళ్ళినా అది కూడా మనకు ఆటంకం కలిగిస్తుంది, మనసు తింటూ ఉంటుంది. అలాంటప్పుడు అదే సమయంలో అంతిమ క్షణం అయితే బాబా స్మృతి లేనట్టే కదా. అందుకని అలాంటి అలవాట్లు వదులుకోండి అని చెప్తున్నారు బాబా. ధనం ఉంటే సేవలో పెట్టండి, బాబా అవసరమైతే చెప్పండి మేము ఉన్నాం కదంటే బాబా ఎందుకు అడుగుతారు అంటున్నారు బాబా. మీ ధనం నాకెందుకు అంటారు బాబా. పేదలకి కూడా ఎక్కువ దాన ధర్మాలు చేసేసి మీరు భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోయిందనమాట. చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. వాటిలో ఏమీ ఫలితం లేదు అని చెప్తున్నారు బాబా. ఒక్క గరీబ్, ఒక్క పేదవైనా వచ్చి జీవితాన్ని మార్చుకుంటే అది చాలా సేవ జరిగినట్టు. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే ప్రాప్తులు అవే వస్తాయని చెప్తున్నారు బాబా. కారణాన్ని నివారణగా మార్చుకొని సమర్థి స్వరూపం కండి. మాయ వస్తుంది, కారణాలు వస్తాయి, కానీ దానికోసం ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఇలాంటి పరీక్ష ఏంటి, అలాగా మనం దిగులు పడడం ఆలోచించడం కాకుండా నివారణ, అది నా నా నుండి దూరం అయిపోవటానికి నేను ఏం చేయాలి, ఎలాంటి పురుషార్థం చేయాలి, ఎలాంటి స్వమానం ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ఎన్నిసార్లు నేను ఏది ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ రోజు మొత్తంలో, ఇవన్నీ మనం నివారణ పురుషార్థం. అదే బాబా చెప్పారు, ఒక బాబా యొక్క లగ్నంలోకి తీసుకెళ్ళేలాంటి పురుషార్థం చేసి మనం కారణాలని నివారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. దృష్టి వృత్తి స్మృతి ఎలా ఉండాలంటే మనది, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ శాంతి యొక్క అనుభవం చేయించేయాలి ఎవరికైనా. అలాంటి మహాదానిగా తయారు. అచ్చా. ఓం శాంతి.